మరో అంశంలోకి వెళదాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొంతవరకైనా రాష్ట్రం మొత్తం కాదా అంటే అవునని అంటున్నారు మంత్రి సంధ్యారాణి. ఏ జిల్లా మహిళకు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణమని మంత్రి గురువారం మండలిలో ప్రకటించడం కలకలం రేపుతోంది. నిజానికి ఎన్నికల సమయంలో మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేసేలా ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని టీడీపీ ఓదరగొట్టింది. తీరా ఇప్పుడు మాత్రం రాష్ట్రం అంతా కాదు, ఏ జిల్లాకు ఆ జిల్లాలో మాత్రమే ఉచితమని మంత్రి ప్రకటించారు. మంత్రి ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫ్రీ బస్ జర్నీ అంశంలో మాట తప్పుతున్నారంటూ ట్రోలింగ్ జరుగుతుంది. సార్, ఈ అంశం మీద కూడా బ్రీఫ్గా మాట్లాడుకుందాం, ఎక్కువ సమయం లేదు. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ, ఓన్లీ 2-3 minutes ఈచ్. షబీర్ ఖాన్ గారు ఎలా సమర్థించుకుంటారు? ఏకంగా మండలిలో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఆన్ రికార్డు మినిస్టర్ సంధ్యారాణి గారు ప్రకటించడం జరిగింది. మేము రాష్ట్రం అంతా తిరగడానికి, ఫ్రీగా తిరగడానికి ఏమీ మేము ప్రకటన చేయలేదు. ఏ జిల్లాలో మహిళలు ఆ జిల్లాలో మాత్రమే ఫ్రీగా తిరగడం, అది కూడా ఇప్పటికే లేట్ అయింది. అసలు యాక్చువల్గా అది చాలా ఈజీగా అమలు చేయాల్సినటువంటి పథకం. మీరు తెలంగాణలో మొట్టమొదట అమలు చేసినటువంటి పథకం ఫ్రీ బస్సు మహిళలకు. అలా కర్ణాటకలో జరుగుతోంది, ఢిల్లీలో జరుగుతోంది. సరే, మీరేమన్నారు? వాటిలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, దీని మీద స్టడీ చేస్తామని చెప్పేసి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏదో వేశారు. ఎంత టైం తీసుకున్నారు? రేపు ఉగాది నుంచి స్టార్ట్ అంటున్నారు. దాని మీద కూడా క్లారిటీ లేదు. ఒకవేళ అనుకుందాం మరి ఈ ట్విస్ట్ ఏంటండి? ఇప్పుడు మేము రాష్ట్రం అంతా ఏమో ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏం తిరుగుతారు? ఆ జిల్లాల్లో ఎంతవరకు తిరుగుతారు? అంటే అంతవరకు పనులు ఉంటాయా మహిళలకు? ఒకటి, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, కర్ణాటక రాష్ట్రం కానివ్వండి, రెవెన్యూ ఉన్న రాష్ట్రాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత 2014-19లో బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత 16,000 కోట్ల రోడ్డు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రం. ఆనాడు పరిశ్రమలు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని గట్టెక్కించింది చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, సూపర్ 6 పథకాలు ఏదైతే చెప్పినారో, గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలం ఏదైతే గడిచిందో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే గడిచిందో, దాదాపు రాష్ట్రం 25 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయినటువంటి ప్రతి దాంట్లో కూడా ఆర్థిక వనరుల్లో కానివ్వండి, పరిశ్రమల్లో కానివ్వండి, ఎస్టాబ్లిష్ చేయడంలో కానివ్వండి, అభివృద్ధి సంక్షేమంలో కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ నూతన ప్రభుత్వం షబీర్ ఖాన్ గారు, ఇవన్నీ కాదు, ఇవన్నీ మీరు మొదటి నుంచి చెప్తుంది అందరికి తెలిసిన సత్యం. ఇప్పుడు మీరు మళ్ళా దాని మొత్తాన్ని పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు. మీరు ఎలక్షన్ హామీల్లో భాగంగా, సూపర్ 6లో భాగంగా మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి? నాకు గుర్తుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఎలక్షన్స్ టైంలో రాష్ట్రం అంతా మహిళలు ఎక్కడికి కావాలన్నా ఉచితంగా తిరగొచ్చని పలు సందర్భాల్లో ఆయన మాట్లాడటం నాకు గుర్తుంది. ఇప్పుడు ఏ విధంగా మేము అట్లా అనలేదు, మేము ఎట్లా అన్నా అని చెప్పేసి చెబుతారు? మీరు స్ట్రైట్ గా చెప్పండి. అంటే ఉపసంఘం అనేది ఒకటి వేస్తున్నారు కదండి, వీటిపై ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఉగాది నుంచి బస్సు ఫ్రీ ఇవ్వటం జిల్లాల వారీగా అదైతే ఖచ్చితంగా ఇస్తున్నారు. మళ్ళీ కేబినెట్ సమావేశాల్లో ఏర్పాటు చేసి ఏదైతే ప్రతిపక్షాలు తప్పుదో పట్టించడం అనేది సహజం సార్. ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాం అనేది ముఖ్యమైన అంశం. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకు ఆ నీడ్ ఉంది అని అంటే రాష్ట్ర మంత్రివర్గము, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ప్రభుత్వాలు అనేది ఏంటంటే నిర్ణయాలు శాశ్వతం కాదు ఇక్కడ. అయితే ఉగాది నుంచి ఏదైతే జిల్లాల వారీగా బస్సు ఉచిత ప్రయాణం బస్సు అన్నారో ఖచ్చితంగా అమలు పరుస్తారు. ప్రజల వద్ద నుంచి ఖచ్చితంగా అవకాశం ఉంది అని అంటే వాటిపై కూడా మంత్రి ఉపసంఘం కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన జరుగుతుంది. వాటిపై తగు నిర్ణయం కూడా తీసుకుంటారు. సరే, మొత్తానికి మీ దగ్గర కొంత తడబాటు కనబడుతుంది. సరే, మొత్తానికి అయితే మళ్ళీ తడబాటు ఏం లేదు. కాకపోతే వనరులని సమకూర్చుకొని చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజల్ని తిప్పుతూ ప్రజలపై భారం వేయడం కూడా కరెక్ట్ కాదుగా. వనరులు సమకూర్చుకోవాలి. ఇప్పుడు కొంత సమయం పడుతుంది కదా ప్రభుత్వం. సో చూద్దాం మరి మహిళలు ఎలా తీసుకుంటారో చూద్దాం. అందులో మహిళా దినోత్సవం రోజున మీరు గుడ్ న్యూస్ ఇవ్వాల్సింది, ఈ రకంగా బ్యాడ్ న్యూస్ ఇచ్చారు. వనజ గారు ఎలా చూడాలి? రేపు మహిళా దినోత్సవం, భారీ ఎత్తున సంబరాలు చేస్తున్నారు. కానీ అదే మహిళలను రిప్రజెంట్ చేస్తూ ఉన్నటువంటి ఒక మహిళా మంత్రి గారు మేము అట్లా అనలేదు ఎట్లా అన్నామని చెప్పేసి మాట మార్చి ఇప్పుడు మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా నిరాశ కలిగించేటువంటి వ్యాఖ్య. ఎందుకంటే ఇంకేముంది, ఉచిత బస్సు వస్తుందని చాలా రోజులుగా, చాలా కాలంగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఆ రకమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి పక్కన చూస్తా ఉన్నాము. ఇప్పుడు అది వాగ్దానం ఇచ్చి ఇందాక వారు చెప్తున్నారు ఇది లోటు బడ్జెట్, రెవెన్యూ లేదు అని. ఇవన్నీ చిన్నపిల్లలు అయితే ఆలోచిస్తారు, తెలియదేమోనండి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఇన్ని సందర్భాల్లో ఎన్ని తపాలుగా ముఖ్యమంత్రిగా చేశారు. అంతకుముందు మినిస్టర్లుగా ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ గా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు, ప్రతిపక్ష నేతగా చేశారు. అన్ని రకాలుగాను ఆయన అన్ని పదవులు చేశారు. ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా. అలాంటి వ్యక్తి ఎలక్షన్స్ లో ఊరికే అల్లటప్పగా వాగ్దానం చేశారా, అల్లటప్పగా హామీలు ఇచ్చారా? అది కరెక్ట్ కాదు. హామీ ఇచ్చారు, అందులో మహిళలకు సంబంధించింది. అది కూడా ఏ మహిళలండి? అంత పేద వర్గాలకు చెందిన మహిళలే ఈ ఫ్రీ బస్సుని ఉపయోగించేది కూడాను. ఈ పేద వర్గాలకు చెందిన మహిళలు ఒక కూరగాయల కోసం ఒక జిల్లాలోనే కొనుక్కుంటారా? ఇప్పుడు అన్ని చిన్న జిల్లాలు అయిపోయినాయి, 26 జిల్లాలు అయిపోయినాయి. లేదు ఒక గుడికి వెళ్ళాలనుకుంటారు, ఒక అన్నవరం వెళ్ళాలనుకుంటారు, తిరుపతి వెళ్ళాలనుకుంటారు, లేదంటే ఒక కొనుక్కోవడానికి వ్యాపారాలు ఉన్న చోటకి ఏ చీరాలో వెళ్ళాలనుకుంటారు. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఉన్న వాళ్ళకి, చేనేత వర్గాల వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా ఏంటంటే అన్ని సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడేటువంటి స్కీము. అలాంటిది మహిళలకు ఉన్నటువంటి ఈ చిన్న అవకాశాన్ని కూడా వాళ్ళకి పొందేటట్టు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా యూటర్న్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అందులో రేపు March 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచమంతా మహిళా సమస్యల మీద, మహిళలకు జరుగుతున్నటువంటి వివక్షతకు వ్యతిరేకంగా లింగ సమానత్వం కావాలనే, సాధికారత కావాలన్నో, దానికై పోరాటాలని వేగవంతం చేయండి అని ఐక్యరాజ్య సమితి పిలిపించినటువంటి నేపథ్యంలో ఇంత విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంత ఆంధ్ర మహిళా లోకాన్ని ఇంత నిరాశ పెట్టడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా ఉండే పద్ధతుల్లో ఈ స్కీమ్ని అమలు చేయాలి. ఈ స్కీమ్ని అమలు చేసేటప్పుడు కొంచెం ఆర్థికపరమైనటువంటి అంశాలంటే ఖచ్చితంగా కేటగిరికలుగా ఆలోచించవచ్చు. వాళ్ళు ₹1,00,000 జీతం తెచ్చుకున్నట్టు ఒక మహిళకి ఫ్రీ బస్ ఇవ్వాలని మేము కూడా అడగము. ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వని మేము అడగము. కానీ వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు చిన్న కుటీర పరిశ్రమ చేసుకునే వాళ్ళు, చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇంట్లో పెట్టుకుని బట్టలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. చీరాలకి బట్టలు తెచ్చుకుంటారు, లేకపోతే ఇంకో చోటుకెళ్ళి బట్టలు తెచ్చుకుంటారు, అమ్ముకుంటా ఉంటారు. ఒక మహిళ ఇట్లాంటి పనులన్నీ చేయకపోతే ఈ రోజునటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇద్దరు కష్టపడకపోతే వచ్చేటువంటి చిన్న చిన్న కుటుంబాలు గడిచే పరిస్థితి లేనటువంటి ఆర్థిక సంక్షోభం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయం మీద వెనకాలటం మాత్రం ఖచ్చితంగా మేమైతే తప్పుపడుతున్నాము. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రకమైన వ్యాఖ్య చేయటం మాత్రం 100% తప్పు. చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేయాలి. దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటట్లుగా చూడాలని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు కూటమి నేతలు. వారు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే పద్ధతుల్లో వాళ్ళ ప్రయత్నాన్ని కూడా వాళ్ళు చేయాలి. ఓకే మనీష్ కృష్ణాంజలి గారు, ఇది మండలిలో ఒక వైసీపీ సభ్యుడు అడిగిన దానికి ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సూపర్ 6 హామీల గురించి వచ్చినటువంటి డిస్కషన్లో భాగంగా మంత్రి సంధ్యారాణి గారు ఇచ్చినటువంటి క్లారిటీ. ఆవిడ ఎలా అంటారంటే ఆవిడ వినలేదే. మరి మనం అంతా విన్నాం కదా, రాష్ట్రం అంతా ఫ్రీగా తిరగవచ్చు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడినవి అన్నీ గుర్తున్నాయి మనకి, ఇప్పటికీ ఆ రికార్డ్స్ ఉన్నాయి, ఎక్కడికి పోవు కదా. రెండోది, ఓకే అలా కాదు, స్టడీ చేయడానికి ఏదో మంత్రివర్గ ఉపసంఘం వేసామన్నారు, మీరు అట్లానే చెప్పాలి కదా. మేము అట్లా అన్నాం కానీ అది వైబుల్ కాదు, అక్కడ కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి, వాళ్ళు కూడా ఇప్పుడు పునరాలోచించుకుంటున్నారు. తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ అసలు బస్సులు ఖాళీ ఉండటం లేదు, మొత్తం ఆడవాళ్లతోనే నిండిపోతున్నాయి. లేదంటే కనుక అనవసర ప్రయాణాలు చేస్తున్నారు. దాంతోపాటుగా ఆటో కార్మికులు, అలాగే క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళు కూడా చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఒకరికి ఇచ్చినటువంటి సౌకర్యం మరొకరికి అసౌకర్యంగా మారకూడదు అన్న దృష్టితో మేము దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఆ విషయం అలా చెప్పకుండా ఇలా చెప్పడాన్ని ఎలా చూడాలి? సురేష్ గారు, ఇప్పుడు మనం ఎలాగో చెప్తే అప్పుడు ఏమన్నారు వ్యవహారాన్ని దీన్ని వాళ్ళు అంగీకరిస్తారు. మనం డిబేట్ లో ఉన్నాం కాబట్టి ఎలాగూ నేనేమంటానంటే ఒక అర నిమిషమే ఒకసారి విందాం చంద్రబాబు ఏం మాట్లాడారు.
చెప్పండి. సార్ ఇప్పుడు ఇద్దరు ఆడియో పెద్ద క్లారిటీ రాలేదు, మీరు చెప్పండి పర్లేదు. అయితే ఆయన బస్సు డ్రైవరు చంద్రన్న, మీరు మహిళలకు నేను ఒక హామీ ఇస్తున్నాను, మీరు బస్సు ఎక్కండి. బస్సు ఎక్కి మీరు వ్యాపారం కోసమైనా ఇంకో దేనికోసమైనా ఎక్కడికైనా వెళ్ళండి. అదే విధంగా మీ పుట్టింటికైనా వెళ్ళండి. ఏ ఊరికి వెళ్తున్నావు అని అడిగేటువంటి హక్కు ఎవ్వరికి లేదు. నేను మా చంద్రన్న ఇచ్చినటువంటి హామీ, మీ అన్నగా నేనే డ్రైవర్ని, బస్సు డ్రైవర్ని అని చెప్పాను. అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి కావాలని వెళ్ళటానికి. ఇప్పుడు ఆవిడ ఏం చెబుతున్నారు, మీకు అనకాపల్లి పోవాలంటే కుదరదు, ఇక్కడ నేనేమంటాను అంటే, మీరు హామీ ఇచ్చారు ఓకే, ఇబ్బందులు ఉన్నమాట ఓకే, కనీసము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. వనజ గారు ఏవైతే ఈ రోజున మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఆవిడ వాదన చెప్పారంటే, ఎందుకంటే హామీ ఇచ్చిన తర్వాత చెప్తున్నటువంటి మాట. వనజ గారు 100% ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని యథాతథంగా అమలు చేయాలని అంటున్నారు. మహిళలు కూడా అదే కోరుకుంటున్నారు. దీన్ని మీరు కనీసంగా సరే జిల్లాల వారీగా ముందు మొదలు పెడతారా, లేకపోతే ఇప్పుడు వరకు ఇప్పుడు ఆప్సోపాలు పడుతున్నారు. ఇప్పుడు ఏంటి అనేది చాలా ముహూర్తాలు పెట్టారండి, చాలా పంటలు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడ ఎవరో మాట్లాడితే అడిగితే మండలిలో చెప్పారు, కానీ అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలా. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే నా అభిప్రాయం అయితే ఏంటంటే, అసలు ఏదో రకంగా ముందు మొదలు పెట్టండి. ముందు జిల్లాల వారీగా ఇచ్చి తర్వాత ఏమైనా మేము పొడిగిస్తాం, పరిస్థితులు ఇబ్బందులు ఇవన్నీ చూసిన తర్వాత, లేదా బస్సులకు ఉన్నటువంటి సరిపోతాయా లేవా అనేటువంటి దాని మీద, మిగతా ప్రయాణాలకు ఇబ్బందులు రాకుండా ఉంటాయా అని చూసేదన్నా మేము ఎక్స్టెండ్ చేస్తాము అనేటువంటి దాని మీద చేస్తారా ఏంటి అనేటువంటి దాని మీద ప్రభుత్వము ఒక స్పష్టత ఉండాలి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద ప్రజలు ఏంటి అని అంటే, ఇమ్మీడియట్ గా ఎంత హడావుడిగా అన్ని అమలు చేయమని అనటం లేదండి. వీళ్ళు నిజాయితీగా ఎంతో కొంత ప్రయత్నం చేస్తే ప్రజలు కూడా కొంత ఓర్పుగా సాధనంగా ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు నోటికి వచ్చినటువంటి హామీ, ఎన్నికలు వస్తే చాలండి, ఏది పడితే అది హామీ ఇచ్చేయచ్చు, మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం ఎన్నైనా సాకులు చెప్పొచ్చు అనేటువంటి ధోరణి అన్ని పార్టీల్లో ఉంది. అందుకు ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా సూపర్ 6 అనేటువంటిది వీళ్ళు ఆపసోపాలు కాదు కదా, ఎన్ని రకాలుగా తల్లకిందులుగా తపస్సు చేయమనండి, మీరు అన్నిటినీ ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి పరిస్థితి అయితే లేదు. మేము చేస్తామంటే అది చెప్పడానికి చాలా బాగుంటది. ఏటో ఇప్పుడు ఇదేం చంద్రబాబు నాయుడు ఏమన్నా కొత్త ఆయన కాదు కదా, ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు పసుపు కుంకుమ ఎప్పుడు వేసాడో చూసాం కదా. అలాగనే ఇప్పుడు మహిళలు 1500 ఇస్తా అన్నాడు ఒకళ్ళ కంటే. అంటే జనాభాలో సగం మంది అండి, సుమారుగా 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు, 60 ఏళ్ళు లోపు ఉండేటువంటి వాళ్ళందరికి 1500 అంటే సంవత్సరానికి 18,000. అసలు మన బడ్జెట్ ఏంది, పరిస్థితి ఏంటి, ఎప్పుడు ఇవ్వాలండి ఇది? ఈ విధంగా ప్రాక్టికాలిటీ ఏంది అనేది రేపు పొద్దున ఇది వీళ్ళు ఏం చేయగలిగిన పరిస్థితి లేదు. కారణం ఏంటంటే, ఒక ధీమా మనం గెలిస్తే చాలు అనేటువంటి ధీమా ఆ హామీలు ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు జనం కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు హామీ ఇవ్వగానే నమ్ముతారు, ఆశపడతారు. ఇప్పుడు వీళ్ళు చేయలేదనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు, ఇంకొక ఆప్షన్ లేదు. వీళ్ళు ఫెయిల్ అయ్యారనుకోండి, జగన్మోహన్ రెడ్డి కాసుకొని ఉన్నాడు కదా, మళ్ళీ నేనే గెలుస్తానండి. ఇప్పుడు ఆయన్నే గెలిపించాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా కొన్ని హామీలు ఇస్తాడు. ఎందుకంటే వీళ్ళని చూశాడు కదా, నోటుకు వచ్చిన హామీని ఇవ్వకపోతే మనం ఓడిపోయాం అనేటువంటి దాని మీద ఆయన కూడా కొన్ని నోటుకు వచ్చిన హామీలను మళ్ళీ ఆయన కూడా ఇచ్చేసి మళ్ళీ కూడా గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజల్లో కూడా ఎంత కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మార్పు రావాలి అని అంటే, ఈ మార్పుకి వేరే ఆప్షన్ లేకుండా చేస్తారు. వీళ్ళిద్దరే ఉన్నారనేటువంటి ధోరణిలో మనకు చూపించేటువంటి వ్యవహారంగా జరుగుతున్నటువంటి పరిణామం ఇది. కొంత ప్రజల ఆప్షన్ ఎంపిక చేసుకునేటువంటి విధానం లేకుండా పోతున్నటువంటి పరిణామం. హేమకుమార్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేసేయండి, ఒక 2 minutes మాత్రమే. ఇప్పుడు కూటమిలో మీరున్నారు, మరి మీరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా మొన్ననే పక్క రాష్ట్రాలకు వెళ్లి దాదాపు 4-5 మంది మంత్రులు వెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా ఎవరెవరికి వెసులుబాటు కలుగుతుంది సార్. ఇప్పుడు మనం ఒక పథకాలు పెట్టామంటే ఖచ్చితంగా అది దిగువ మధ్య తరగతి పేదలకి వాళ్ళకి చెందడానికే పథకాలు పెడతాం. ఎందుకంటే ఈ ఎంప్లాయీస్ కానీ కాస్త ఉన్నోళ్ళు కానీ వాళ్ళకి, బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళకి పెట్టాం. ఎవరైతే అత్యవసరం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలనే వాళ్ళకే. ఆవిడ అన్న మాటకి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక మహిళ టౌన్ కి వచ్చి ఏదో పని చూసుకొని మళ్ళీ తిరిగి విలేజ్కి వెళ్తాడు.
అలాంటి సిచ్యువేషన్స్ లోనే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు లాంగ్ సర్వీస్ నడిపేది ఏం నడుపుతారు, లగ్జరీ బస్సులో ఇంకొకటో సూపర్ ఫాస్ట్ లో ఏదో నడుపుతారు. ప్రజలకి నిత్యం అవసరం ఏముంటది, ఆ ఉద్దేశంతోనే ఆవిడ అన్నారే కానీ దీని మీద సమీక్షిస్తున్నారు. ఖచ్చితంగా ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలని దాని మీద ఒక పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారని సరే సార్ దీని మీద చాలా వరకు ట్రోల్స్ మీన్స్ చాలా వచ్చినాయి. ఎందుకంటే తెలంగాణలో కానీ మన కర్ణాటకలో కానీ ఇష్యూ చేసినప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి. ఏమొచ్చినాయంటే కనీసము అది నేను చెప్పకూడదు కానీ కొన్ని ఉపయోగకరం లేని వాటి కూడా వాళ్ళు వాడుతున్నారు అన్న మీన్స్ వచ్చాయి. నేను ఆ విధంగా వచ్చినాయని చెప్తున్నా ఇక్కడ. కానీ దాన్ని ఏ విధంగా మనం కరెక్ట్ గా ఎవరైతే నిజంగా వాళ్ళు ఉపయోగించుకోగలిగే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఏదైతే పథకం ఇచ్చామో ఖచ్చితంగా దానికి తగ్గ వాళ్ళకి చేరాలనే ఉద్దేశంతోనే మనం ఏదైనా పథకాలు ఇంప్లిమెంట్ చేసేది. దానికోసం మనం పక్కన రాష్ట్రంలో ఏం సర్వే చేసి ఏ విధంగా చేయాలి ఇంప్లిమెంట్ అనేసరి దీన్ని యాక్చువల్ గా అనుకునింది కూడా మినిస్టర్స్, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మినిస్టర్స్ అందరూ డిస్కస్ చేసింది కూడా బ్యాటరీ బస్సులు తీసి మహిళల కోసం ప్రత్యేకంగా తీసి వాళ్ళ కోసం ఇదైతే మళ్ళీ వేరే ఇది లేకుండా, ఎందుకంటే దీన్ని రాష్ట్ర బడ్జెట్ చూసుకోవాలా, అదే విధంగా మనం ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని నెరవేర్చే విధంగా చూసుకోవాలని చెప్పిన విధంగానే దాన్ని సమీక్షిస్తున్నారు. ఒక రోజులో చెప్పాము, మన కృష్ణాంజలి గారు చెప్పారు ఏదో ఒకటి స్టార్ట్ చేసేయండి మళ్ళీ కావాలంటే చూద్దాము అనేసరి అట్లా కాదు. ఏ పక్కాగా చేయాలనుకుంటే ఒక ప్రణాళికతో ముందుకు పోవాలా. ఏదైనా మనం పథకం పెట్టామంటే కరెక్ట్ గా రైట్ పర్సన్ కే చేరాలనే ఉద్దేశంతోనే సమీక్షించి అటు ప్రభుత్వానికి, ఇప్పుడు మీకు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు ఆర్టీసీలో ఎంత నష్టాల్లో ఉన్నాయనే సరి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆర్టీసీ తీసుకొచ్చారు, ఎత్తపోయి గవర్నమెంట్ లో కలిపేస్తున్నారు. అంటే ఆర్టీసీ సపరేట్ వింగ్ అనమాట, అదొక సపరేట్ ఇది ఉంటే దాన్ని ఎత్తపోయి నేను గవర్నమెంట్ లో కలిపేస్తున్నాను అనేసరినే పాప వాళ్ళకేదో ఎంప్లాయీస్ కి ఊరట కలుగుతుంది అనేసరి. ఈ రోజు రిటైర్డ్ అయితే వాళ్ళకి డబ్బులు కూడా సెటిల్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ కోసం మళ్ళా 2 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం 2 సంవత్సరాలు వాళ్ళు అదనంగా చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారం కాకుండా ఏదైనా సరే సమీక్షించి కరెక్ట్ గా జెన్యూన్ గా కరెక్ట్ గా ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరాలనే ఉద్దేశంతోనే మనం సమీక్షించి పక్క రాష్ట్రాల్లో కూడా సర్వే తీసుకునేసి మన ప్రజలకు అందే విధంగానే చూస్తామే తప్పితే ఈ విధంగా అబద్ధం పడి ఖచ్చితంగా దీనికి సపరేట్ ఒక ఏసీ బస్సుల్లోనే ఇది కూడా, ఎందుకంటే దీన్ని వాడుకునే సార్ లాంగ్ సర్వీస్ పోయే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ థియేటర్ పోతామని కాదు. ఇందాక వాళ్ళు చెప్పిన వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే ప్రజలు కూడా లాంగ్ సర్వీస్ పోవాలని కాదు, వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ అవసరం ఏంటి, మన విలేజ్ నుంచి టౌన్ కి వెళ్ళి మనకు కావాల్సిన సరుకులు తీసుకొచ్చి మనం ఏదో ఇక్కడ అంగడి పెట్టుకోవడం, ఇక్కడ నుంచి విజయవాడకు పోతాం, విజయవాడ నుంచి అక్కడ విశాఖపట్నం పోతాం. లాంగ్ సర్వీస్ అంటే మామూలు ఇది నడవదు కదా సార్. ఏదైతే ఉన్నా కూడా ప్రజలకి ఉపయోగకరమైందే మనం చేయాలనే ఆలోచన తప్పితే దీన్ని ఏదో మనం దాటేస్తామో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మేము ఇప్పుడు రైట్ హేమ కుమార్ మన సమయం రైట్. ఎనీవే మీరు చెప్పింది ఒకటి ఇక్కడ రైట్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సార్, ఒకే ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, సరుకులు వాళ్ళ ఎన్నకాడికి చేరతాయి ఎన్సెన్స్ అన్నాడు. ఏడాది సరుకులు వాళ్ళ ఎన్నకాడికి చేరలా. ఒక రోడ్డు మీద అదే రేషన్ కార్డు రేషన్ షాప్ లో ఉంటే సరిపోయేది కదా. ప్రజలు వస్తున్నారు, తీసుకుపోతున్నారు. వాళ్ళని తిరిగి మళ్ళీ పెద్ద సోమరూపంతో చేయడం కాదు. వాళ్ళు నిత్యావసర సరుకులు వచ్చుదారు ఒక రేషన్ షాప్ లో ఇస్తారు. నేను అట్ట కాదు మీ ఇంటికాడికి ఎత్తుకొచ్చిస్తాను అలాంటి అబద్ధపు మాటలు బూటకపు మాటలు మాట్లాడడం సార్. ఖచ్చితంగా మనం ఏ పథకం అమలు చేసినా ఖచ్చితంగా ప్రజలకి వాళ్ళకి రైట్ గా చేరాలనే ఉద్దేశంతో చేస్తామే తప్పితే ఇలాంటి మనం చేయమనేసి తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఇప్పుడు చెప్తున్న దానికి ఓకే చాలా వ్యత్యాసం ఉంది, వైరుధ్యం ఉంది. ఆ విషయంలో మరి ఇది ఇంకా ప్రపోజల్లోనే ఉందంటున్నారు కాబట్టి మళ్ళీ ఏమైనా పునఃసమీక్షించుకొని ఏంటి ఆ రకంగా ఏమన్నా ముందుకు వెళ్తారేమో చూద్దాం. చూడకపోతే మాత్రం అది ఖచ్చితంగా మహిళలు చూస్తున్నాం మనము ఏంటంటే ప్రజలకి న్యాయం జరిగే ఉద్దేశంతో చెప్తామే కానీ ఖచ్చితంగా ఇది ఏదో వేగ్గా పెట్టేసి వాళ్ళకి ఉపయోగకరం లేకపోయినా ఇప్పుడు ఒక రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువ మంది ఎక్కి ఎక్కడెక్కడ దిగుతున్నారని తెలిసి మనం చూసాము. అలా కాకుండా ఖచ్చితంగా ఎవరైతే నిజంగా వాళ్ళకి న్యాయం జరగాలో, ఎవరికైతే మనం చెప్పిన పథకాలు మహిళలకి నిజంగా వాళ్ళకి ఖచ్చితంగా అందుబాటులోకి రావాలా, తీసుకురావాలా. ఇప్పుడు ఒకవేళ కుదిరినా కూడా అలాంటి స్టూడెంట్స్ ఉన్నారు సార్, స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి పాసులు ఇస్తాం, ఏంటి ఫ్రీ పాసులు ఇస్తున్నారు స్టూడెంట్స్ కూడా. అలాంటి వాళ్ళకు ఉపయోగకరంగా చేయాలనేసిన ఉద్దేశంతో చేస్తున్నారు. దాన్ని సమీక్షించి ఖచ్చితంగా ఉగాది రోజు ఖచ్చితంగా దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెసులుబాటు కలిగించడానికి
న్యాయం జరగడానికే చేస్తున్నాం అంటే తెలియజేస్తున్నారు. రైట్, ఓకే. మనకు సమయం చెప్పాలంటే లేదు ఎవరైనా మేడం. చెప్పవచ్చు సార్, వేగ్ కావాలి. Yeah, short of time, short of time. Sorry, sir. ఊరికే చెప్పవచ్చేమో Right, శ్యామ్ కుమార్ గారు. యా, పాయింట్ టేకెన్. వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది సార్. పాయింట్ టేకెన్. అవన్నీ మరి ముందే ఆలోచించుకొని ఇవ్వాలి హామీలు. ఇప్పుడు చెప్తే అవన్నీ ఏంటి, ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు చూద్దాము. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. లేదు సమయం లేదు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ హేమ్ కుమార్ గారు, వనజ గారు, షబీర్ ఖాన్ గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.